ఈ సమయమందు ఐగుప్తు దేశమును గూర్చి కొంతమేరకు తెలుసుకుందాం. ఈశాన్య ఆఫ్రికా, నైరుతి ఆసియా కలిసే చోట ఐగుప్తు ఉంది. ప్రాచీన పశ్చిమాసియా, ప్రపంచ ప్రసిద్ధి చెందిన నాగరికత కేంద్రాల్లో క్రీస్తు పూర్వం 4500 నాటి నుంచే ఐగుప్తు ఒకటి. ఐగుప్తులోని 2 ప్రధాన ప్రదేశాల్లో ఎక్కువ మంది ప్రజలు నివసించేవారు. వీటిల్లో ఒకటి దక్షిణం నుంచి ఉత్తరం వరకు ప్రవహించే నైలు నది తీరం వెంబడి ఉన్న సస్యశ్యామలమైన భూభాగం. ఈ తీరం ఇంచుమించు 800 మైళ్ళకు పైగా వ్యాపించి ఉన్న సారవంతమైన ప్రదేశం. మరొకటి ఉత్తరంలో 100 మైళ్ళకు పైగా విస్తరించిన పల్లపు ప్రాంతం. దీన్నే నైలు డెల్టా అని పిలుస్తారు. నైలు నది జన్మస్థానమైన మధ్య ఆఫ్రికాలో కురిసే విస్తారమైన వర్షపాతం మూలంగా ప్రతి సంవత్సరం నైలు నది గట్లు తెగి పొర్లి ప్రవహిస్తుంది. దీనివల్ల ఈ ప్రాంతంలో పుష్కలంగా పంటలు పండటానికి నీరు సమృద్ధిగా లభిస్తుంది. పాలస్తీనాలోను సిరియాలోను వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు అక్కడి ప్రజలు ధాన్యం కొరకు పశ్చిమంగా ప్రయాణిస్తూ ఐగుప్తుకు చేరేవారు. ఐగుప్తులో ఆహారం సమృద్ధిగా ఉండేది. నాటి ఐగుప్తుకు చెందిన దేవాలయాలు, సమాధులు, పిరమిడ్లు నేటికి కూడా నిలిచి ఉన్నాయి. నెపోలియన్ కాలంలో 18వ శతాబ్దం చివరి భాగం ఫ్రెంచ్ పండితులు రోసెట్టా శిల అనే ప్రాచీన శిలాఫలకాన్ని కనుగొన్నారు. ఈ శిలపై 3 భాషల్లో ఐగుప్తు, గ్రీకు భాషలతో సహా ఒకే విషయం రాసి ఉన్న సంగతిని కనుగొన్నారు. ఈ పండితుల గ్రీకు భాషా పరిజ్ఞానం ఐగుప్తు భాషలోని రాతలను అర్థం చేసుకోవడానికి, ప్రాచీన ఐగుప్తు దస్తావేజులను, స్మారక చిహ్నాల మీది రాతలను అర్థం చేసుకోవడానికి ఉపకరించింది. ఈ రాతల ఆధారంగా ఐగుప్తు చరిత్రను ఒక క్రమ పద్ధతిలో రాజవంశాల వారీగా విభజించారు.